యాక్సెస్ చేసుకుంటుంది చూడండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 9:25 అండ్ నేను పైకి వచ్చాను బట్టలు ఆడపెట్టడానికి. నేను మనీ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది స్నానంకి. అండ్ ఎండ మాకు సూపర్గా తీస్తుంది ఈరోజు. ఓ మై గాడ్, మాట్లాడలేకపోతున్నాను కూడా. ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ ఒక దగ్గర నీడలేదు. నీడలేదు. సో ఎనీవేస్ నేను ముందు కిందకి వెళ్ళి మీతో మాట్లాడతాను. బికాస్ చాలా ఎక్కువ ఎండగా ఉంది అండ్ నేను బట్టలు ఆడపెట్టాలి. 9:30 అయిపోతుంది. మన క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కూడా. మనీ మళ్ళీ దాని జోలు మర్చిపోయి వెళ్ళిపోయింది రోజు మనీకి ఇదో పని అయిపోయింది. జోలు వేసుకొని వస్తుంది కానీ మళ్ళీ కిందకి దిగినప్పుడు జోలు వేసుకొని దిగట్లేదు, మర్చిపోతుంది తీసుకోవడం. 2-3 జోలు జత ఉంటే అలాగే ఉంటుంది. ఒక జత ఉందనుకోండి, అయ్యో తీసుకున్నప్పుడు కిందకి వెళ్తే ఇబ్బంది అవుతుంది. 2 జత ఉంది కదా, కింద ఒకటి పైన ఒకటి మేడ మీద ఒకటి అలా ఉంటుంది. ఇంకేం చెల్లి. అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది మా బాబు గారి కోసం. నేను ముందు ఒకటి ఆర్డర్ చేశాను కానీ అది మా బాబుకి కొంచెం ఎక్కువ లూజ్ అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ ఆర్డర్ చేశాను. బాబు గారి కోసం ప్యాంట్స్ కలెక్షన్ చూడండి. ఇవన్నీ బాబు గారి ప్యాంట్ 6 ప్యాంట్లు వచ్చింది నాకు అమెజాన్ నుంచి. కరెక్ట్ ఫిట్ అవుతుంది, ఇప్పుడు పర్లేదు. ముందు కొన్ని చాలా పొడవు అయిపోయింది. సో ఇప్పుడు ఇది బాగానే ఉంది ఫిట్టింగ్. సో ఇప్పుడు వీడికి వేసిస్తాము. అది వింటర్ సీజన్లోనే బాగుంది చూడడానికి కూడా. కలర్స్ చాలా వైబ్రెంట్ గా వచ్చాయి పిల్లల కోసం. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ వచ్చింది. రెడ్ కలర్ అండ్ దెన్ గ్రే, బ్లూ, రకరకాల కలర్స్ వచ్చాయి. మార్నింగ్ టిఫిన్ చేయబోతున్నాను బాంబే రవ్వతో. సో బాంబే రవ్వ అందులో పెరుగు వేస్తాను, ఉప్పు, ఉల్లిపాయ, ఇంకా స్వీట్ కార్న్ ఉంది కదా అవి వేసేసి, కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంకా పచ్చిమిరపకాయ అవి వేసేసి దీనికి బాగా మిక్స్ చేసేస్తున్నాను. నీళ్ళు వేసేసి కొంచెం మరీ ముద్దగా కాదు మరీ వాటరీగా కాదు మిక్స్ చేయాలి. అండ్ 10 మినిట్స్ కోసం వదిలేయాలి దీనికి. సో ముందు కొంచెం నీళ్ళు వేసేద్దాం. నేను ఆల్రెడీ పెరుగు వేసాను, జస్ట్ నీళ్ళు వేసేసి మనకి మిక్స్ చేసేయాలి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం వంట సోడా వేస్తాను సాఫ్ట్ అవ్వడానికి కోసం. సో మా బ్యాటర్ రెడీ అయిపోయింది, 10 మినిట్స్ ఉంచేసాను. సో బాంబే రవ్వ ఇంకా అన్నీ వేసేసి అది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి వేయడం మొదలెడతాను మూకుడులోని. నుంచి ఆల్రెడీ నూనె కొంచెం ఉంది, ఎందుకంటే దీనిలో అప్పడాలు ఫ్రై చేస్తాం. సో నూనె ఉంది, దీనిలో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వేయించడానికి. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు మవన్ వాన్య ఫ్యాషన్. విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు నేను నచ్చి ఇంకా రస్క్ పెట్టుకొని తింటున్నాను వంటగడ్డ. నేను ఇప్పుడు ప్యాన్ కేక్స్ చేయాలి. ఈ ప్యాన్ కేక్స్ చేసినప్పుడు బాంబే రవ్వది ఆ ప్యాన్ కేక్స్ చేయాలి. దీన్ని ప్యాన్ కేక్స్ అంటున్నాను నేను. అదే రొట్టి లాగా చేయాలి. సో దిబ్బ రొట్టెలు వేస్తాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు నేను టీ తాగుతూ ఉండగానే నా వంట స్టార్ట్ చేస్తాను. మూకుడు వేడెక్కువైంది, నూనె వేసి. అండ్ ఇప్పుడు బ్యాటర్ చూడండి చక్కగా ఉంది బ్యాటర్ని. ఇప్పుడు నేను వేయడం స్టార్ట్ చేద్దాము. ఓకే, కొంచెం లావుగా చేద్దాము, ఎందుకంటే మరీ పల్చగా ఉంటే బాగోదు. కొంచెం లావుగా మన దెబ్బ రొట్టెలు వేస్తాం కదా అలా చేద్దాము. సో నేను 3 స్కూప్స్ వేసాను. ఈ దీనిలో 3 గరిటెలు వేసాను. చూద్దాం, ఒకవేళ కావాలంటే మరీ ఇంకో గరిటె కూడా వేస్తాను. కొంచెం లావుగా అని చెప్పాను కదా, అది మరీ మీడియం ఫ్లేమ్లోనే అవుతుంది. లేకపోతే హై ఫ్లేమ్ అంటే తొందరగా అయిపోయి కాపర్ది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి స్లోలోనే మీడియంలో వదిలేసాను. అప్పుడు నేను టీ తాగిస్తాను. చూడండి మా దోశ అట్టు అయిపోయింది. దెబ్బ రొట్టి లాగా చక్కగా వచ్చింది చూసారా. కార్న్ అవన్నీ వేసేసి కొంచెం చక్కగా మీరు కూడా చేసుకోవచ్చు. బాంబే రవ్వకి సంథింగ్ వెరైటీగా పెరుగు వేసేసుకొని, మీ దగ్గర పెరుగు ఉండిపోయింది, పుల్ల పెరుగు ఇంకా బాగుంటుంది. సో చూసారు చక్కగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇందులో కూడా ఇంకొకటి వేస్తాను. 2 వైపు మూకుడు పెడతాను, సో దాట్ తొందరగా అయిపోతుంది. చూసారు చక్కగా వస్తుంది ఎర్రగాను. బాంబే రవ్వ కదా, ఆబ్వియస్లీ కలర్ అలాగే ఉంటుంది. మమ్మీ వచ్చారు టేస్ట్ చేయడానికి. సో టేస్టింగ్ మాస్టర్ ఉన్నారు. మమ్మీ మాన్యకి ఇవ్వడానికి. సో ఎలా ఉందో టేస్ట్ చేస్తారు, అందరూ చెప్తారు. నేను ఇక్కడ ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. మాన్య టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? సూపరా? ఓకేయా? ఏంటి నోట్తో చెప్పు. సూపర్ మమ్మా, హౌ ఇస్ ఇట్? సూపర్. అగో చూసా మమ్మీ బాడీ ఐజ్ అన్నారు, చాలా బాగుంది అంటున్నారు. మాన్య ఇప్పుడు టిఫిన్ తింటుంది. కేక్ మనది కేక్ ఇడ్లీ, మన స్పెషల్ ఇడ్లీ తింటుంది. ఊదీసింది కేక్ ఇడ్లీ తింటుంది. మిక్స్చర్ అవన్నీ వేసుకొని దాని మొహం నీళ్ళు ఇడ్లీలో నీళ్ళు పోస్తుంది, మిక్స్చర్ వేస్తుంది, ఉప్పు వేస్తుంది, అంతే తినేస్తుంది. దానికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మన గొప్ప ఇష్టం ఇది. ఏమైంది? ఏం తినేసావు?
గార్లిక్ తినేసావు. వెరీ గుడ్. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. రెసిపీ ఇప్పుడు అందరు తినిపించాను, అందరు తినేసారు కూడా. బొంబాయి రవ్వ దెబ్బ రొట్టి లాగా తినేసారు, ప్యాన్ కేక్స్. అండ్ ఇప్పుడు నేను నా లంచ్కి వెళ్ళిపోతున్నాను. లంచ్కి ఈరోజు మాది కిచిడి చేయబోతున్నాము. సో కిచిడి కోసం నేను ఇప్పుడు ముందు బంగాళదుంప ఇంకా క్యారెట్ కట్ చేసి ఉంచేసాను. ఆ రెండు ముందుకు కొంచెం నూనెతో ఫ్రై చేసేస్తాను. సో నూనె వేస్తాను మూకుడులోని. అండ్ ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన బంగాళదుంప పెద్ద ముక్కలు కట్ చేసాను చూడండి. పెద్ద ముక్కలు కట్ చేస్తాను. అండ్ కిచిడికి పెద్ద ముక్కలు వేసేసి కొంచెం ముందు ఫ్రై చేసేస్తాను. అండ్ దీని కిచిడితో పాటు నేను బెండకాయ చట్నీ చేయబోతున్నాను. బంగాళదుంప ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోయింది మాది. అండ్ ఇప్పుడు నేను బెండకాయ కూడా పెట్టేసాను ఫ్రై అవ్వడానికి, చట్నీ కోసం, బెండకాయ చట్నీ కోసం. బెండకాయ చట్నీ అని కొంచెం పులుపు ఇంకా పంచదార వేసుకొని చేస్తాను నేను. అండ్ ఇది డన్. సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసి, మమ్మీ ఇక్కడ కడిగి పెట్టారు బియ్యం ఇంకా పెసరపప్పుకి. సో దీన్ని కూడా నేను ఇప్పుడు ఫ్రై చేసిస్తాను కొంచెం బాగాను. అండ్ దెన్ కిచిడి ప్రాసెస్కి వెళ్ళిపోతాం. బియ్యం ఇంకా పప్పులు కూడా వేస్తాను ఇప్పుడు. ఈ బియ్యం పప్పు పూర్తిగా నీళ్ళు ఉంది కదా, నీళ్ళు డ్రై అయ్యేదాకా మాకు ఫ్రై చేయాలి ఇందులో. సో ఇప్పుడు నేను వేస్తాను కదా, నీళ్ళు చూడగలుగుతారు మీరు, ఇంకా నీళ్ళుగా ఉంది. సో ఇవన్నీ ఆరిదాకాను మాకు ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ బెండకాయ స్టిల్ ఫ్రైయింగ్ లో ఉంది. ఇప్పుడు నేను కిచిడి కోసం స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. ఒక డిష్ లాంటిది ఒకటి తీసుకున్నాను. ఇందులో నేను కొంచెం నెయ్యితో చేస్తున్నాను. సో నెయ్యి వేస్తాను. అండ్ అల్లం దంచేసి వేసేసి, టమాటా ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు, అలాగే టమాటాలు లేకపోతే నేను వేయలేదు. అండ్ దెన్ ఇందులో పసుపు, కొంచెం కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి దీనికి కొంచెం నీళ్ళు వేసేసి దానికి కొంచెం ఫ్రై చేసేయాలి మసాలాలు వాసన పోయేదాకా. అండ్ దెన్ నా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బియ్యం ఇంకా పప్పు ఉంది కదా, దీన్ని అందులో వేసేసి ఫ్రై చేసేస్తాను బాగాను. మా పప్పు, పెసరపప్పు ఇంకా బియ్యం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన క్యారెట్ కూడా వేసాను, బంగాళదుంప ఇంకా క్యారెట్ కూడా వేసాను. అండ్ మీ దగ్గర ఇంకా కూరలు ఉంటే వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ అవన్నీ వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను దీంట్లో సర్దేసుకున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు మేము వేడి నీళ్లు పోస్తాము, చల్లటి నీళ్ళు కాదు. కిచిడి ఎప్పుడు వేడి నీళ్ళతోనే బాగుంటుంది. సో నేను ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం మరగ పెట్టేస్తాను మా కెటిల్లో. అండ్ దెన్ ఇందులో వేస్తాను. బెండకాయ చట్నీ కోసం అని పోపు వేస్తాను. కొంచెం జీలకర్ర, ఆవాలు ఇంకా ఎండుమిరపకాయ వేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని నేను కరివేపాకు వేస్తాను. ఈ లోపల మాది నీళ్లు వేడెక్కిపోయింది. సో ఈ నీళ్ళు మేము ఇప్పుడు తీసుకొని ఇందులో వేసేస్తాం. 1కి 2 అని కొలుపు పెట్టుకోవచ్చు. నేను కొలుపు పెట్టుకుండానే చేస్తాను, ఎందుకంటే ఇందులో నీళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి. నేను నీళ్ళు కొంచెం ముందు ఎక్కువ వేసేసి దీనికి మిక్స్ చేసేస్తాను బాగాను. ఇంకా నేను ఉప్పు వేయలేదు, ఇప్పుడు నేను ఉప్పు వేస్తాను ఈ స్టేజ్లోని. వేడి నీళ్ళు వేస్తేనే చాలా టేస్టీగా థిక్గా వస్తుంది కిచిడి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉప్పు వేసేస్తాను కూడా. నేను ఇందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా కారం పొడి వేసి, పసుపు వేసేసి, అల్లం కూడా దంచి వేస్తాను. అండ్ దీనికి ఇప్పుడు నీళ్ళు వేసి ఫ్రై చేసేస్తున్నాను. మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా, దగ్గరికి అయ్యేదాకా. ఇది అయిన తర్వాత ఈ స్టేజ్లో నేను బెండకాయ కూడా వేసేస్తాను. అండ్ దెన్ అన్ని కలిసి ఒకసారి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను ఇందులో బెండకాయ, ఉప్పు ఇంకా పంచదార అన్ని వేసేసి ఈ మసాలాలలో మిక్స్ చేసి వదిలేస్తాను. ఎందుకంటే మనకి ఎలాగో పంచదార వేసాము కాబట్టి నీళ్ళు వస్తూనే ఉంటుంది. సో తర్వాత నీళ్ళు వేస్తాం. కిచిడి అయిపోయింది ఇక్కడ. అండ్ బెండకాయ చట్నీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అన్ని మూత పెట్టేస్తున్నాను, కవర్ చేసి ఉంచేస్తున్నాను. దీంతో పాటు ఇప్పుడు అప్పుడం కూడా ఫ్రై చేస్తాను. సో అన్ని పర్ఫెక్ట్ రెడీ చేస్తాను. ఇప్పుడు జస్ట్ లంచ్ తింటాము మాన్య క్లాస్ అయిన తర్వాత. మాన్యకి ఇప్పుడు నేను కొడుతున్నాను. అదే పిచ్చి పట్టి సమురాయికి అల్లట్లేదు లోపల. సమురాయిది ఏమన్నా దానికి తల్వార్ అది కిందకు వచ్చేస్తుంది, పడిపోతుంది సమురాయ్. ఎస్, సమురాయ్ తల్వార్ ఇస్ గోయింగ్ రాంగ్. ఎస్, సమురాయ్ తల్వార్ మనీ అల్లి బుక్స్ పెడుతుంది. గో గో అమ్ముడు కొట్టేసింది. సమురాయ్ తల్వార్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది మాన్య. ఏం చేసుకుంటుంది మాన్య? ఓ సమురాయ్ జస్ట్ ఇరిగిపోయింది, పర్లేదా? ఇప్పుడు కిచిడి బెండకాయ చట్నీతో పాటు అప్పుడు చూసుకోండి మా
లంచ్ రెసిపీ యమ్మీ యమ్మీ టేస్టీగా లంచ్. మన వ్యాక్సిన్ చేసుకుంటుందండి చూడండి. చిన్నపిల్లలు వ్యాక్సిన్ చేయకూడదు కదా, చేసుకుంటుంది చూడండి. సో బ్యాడ్, అసలు నా మాట వినట్లేదు. వ్యాక్సిన్ చేసుకుంటుంది చూడండి. ఇట్స్ అ ప్రాంక్. ఏమీ లేదు, ఊరికైనా అది పట్టుకుంది. ఇప్పుడు నేను వ్యాక్సిన్ చేసుకుంటాను. గాలి అవన్నీ తీస్తున్నాను బికాస్ చాలా రోజులు అయిపోయింది. ఏమో ఏదో కుట్టేసింది చూడండి, ఏదో కుట్టేసింది నాకు. కుట్టేసి ఎలాగైపోయింది? కుట్టిందా? ఏదో కుట్టింది, గీకిజన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వ్యాక్సిన్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఇది చాలా మంచిది తెలుసా ఈ వ్యాక్సిన్. ఇది ఫినిషింగ్ టచ్, ఇది ఫినిషింగ్ టచ్ వాళ్ళది. ఇది మనం స్కిన్ లో పెడితేనే సౌండ్ వస్తుంది. మనం ఆన్ చేసేసి వదిలేసినా ఏ సౌండ్ రాదు. స్కిన్ లో పెడితేనే మనకి ఆ సౌండ్ వస్తుంది. సో కట్ అయిపోయిన ఛాన్సెస్ ఉండదు కూడా, అసలు కట్ అవ్వదు. వెరీ లైట్ గా బాగుంటుంది మనకి. నేను చెప్పిన దీని పేరు ఎందుకంటే రాడ్స్ కట్ చేయడానికి మెషిన్ యూస్ అవుతుంది, అలా సౌండ్ అలా వస్తుందా? చాలా బాగుంటుంది ఇది, చాలా బాగుంది. నేను ఆన్లైన్ లో అమెజాన్ లో తీసుకున్నాను. ఒక 2 years అవుతుంది, 2-3 years బ్యాక్ తీసుకున్నాను ఇది. సో నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు ఎంత తీసుకున్నానని. బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. చార్జబుల్, బ్యాటరీ కాదు, ఛార్జింగ్. బ్యాటరీ అంటే ప్రతిసారి బ్యాటరీని ఒకసారి కొన్నాను, బ్యాటరీది కూడా, బట్ నాకు నచ్చలేదు అది. ఎప్పుడు చూసినా బ్యాటరీ అయిపోతూనే ఉంటుంది. ఇది బాగుంది ఛార్జింగ్ కి. సో వ్యాక్సిన్ చేసిన వాళ్ళు ఇది కూడా కొనొచ్చు. స్ట్రిప్స్ తో పాటు ఓకే, బట్ నేను చేస్తాను ఒకసారి అమ్మకి. సో నాకు స్కిన్ చాలా డెలికేట్. సో నేను వీటిది స్ట్రిప్స్ వచ్చింది కదా, దాంతో చేసి ఇలా చేశాను. నాకు ర్యాషెస్, ఎవరైపోయి ర్యాషెస్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను అది వాడడం మానేసాను. దాని తర్వాత వీనస్ వాడాను, సేమ్ అది కూడా నాకు ఇబ్బంది అయింది. స్క్రాచ్, రెడ్ కలర్ అయిపోయింది, ర్యాషెస్ వచ్చింది. ఇది ఒక్కటే నాకు ర్యాషెస్ రాకుండా ఉంటుంది కాబట్టి ఇది వాడతాను. చెప్తున్నా ఇది మనం ఇది అసలు నొప్పి రాదు, సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది దీనిలో. చూద్దాం. సో ఈరోజు ఇప్పుడు నేను మనియాన్ని లేపేశాను, ఒక ప్రాంక్ వీడియో చేసి లేపేశాను. నేను ఆ ప్రాంక్ వీడియోని కూడా యూట్యూబ్ లో పెడతాను, నా ఛానల్లో పెడతాను. సో ప్లీజ్ ఆ ప్రాంక్ వీడియోని చూడండి. అండ్ ప్లీజ్ ఆ వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. నేను మీకు చెప్పను ఆ ప్రాంక్ వీడియో ఏంటో, బట్ ప్లీజ్ చూడండి, డెఫినెట్ గా చూడండి. మాన్యా రియాక్షన్, నేను మాన్యా మీద ప్రాంక్ చేశాను. సో మాన్యా ఏం రియాక్ట్ అయిందో ఆ ప్రాంక్ కి ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఆ వీడియో కోసం ఒక లైక్ కొట్టడం కూడా ప్లీజ్ మర్చిపోకండి. ఇప్పుడు 5:20 అవుతుంది అండ్ నేను మాన్యాని లేపేసి పైకి పంపించాను. నేను కూడా నా సామాన్లు పెట్టుకుని పైకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అందరు పైన ఉన్నారు, ఎందుకంటే పొద్దు నుంచి మాకు ఎండగా ఉంది, పెద్దగా వర్షం లేదు కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఎగిన్ అండ్ ఎగిన్ చెప్తున్నాను మీకు, ఆ ప్రాంక్ వీడియో చూడడం అసలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ వీడియో కోసం ఒక లైక్ కొట్టడం కూడా ప్లీజ్ మర్చిపోకండి. నేను మేడ మీదకి వెళ్ళాను అండ్ దెన్ అక్కడ నా సామాన్ పెట్టేసి మళ్ళీ కిందకి వచ్చాను హార్లిక్స్ కలపడానికి. సో నా కోసం, ఇంకా మమ్మీ కోసం ఉమెన్స్ హార్లిక్స్, అండ్ తమ్ముడు కోసం కాఢా, డాబర్ది కాఢా. సో ఇప్పుడు కలిపేసి దీన్ని మేడ మీదకి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మేము తాగుతాము. ఇప్పుడు అమ్మ ముగిస్తుంది. రేపటి కోసం ఇప్పుడు స్టార్ట్ చేసిన ముగ్గు కూడా మనకి డ్రై కూడా అవ్వాలి కదా, ఇంకోసం. మాకు రేపు లక్ష్మీ పూజ ఉంది, ఎవ్రీ థర్స్డే మార్గదర్శి మాసం స్టార్ట్ అయ్యింది మమ్మీ వాళ్ళకి. సో అందుకోసం లక్ష్మీ పూజ ఉంది, దానికోసం ముగ్గు వేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను చేస్తాను పై ఇంట్లో, కింద ఇంట్లో రేపు మార్నింగ్ వేస్తాను నేను. ఇప్పుడు వేస్తే ఆగిపోతుంది, మార్నింగ్ టైం అవ్వదు. కంపల్సరీ ఇదేమైనా బియ్యం నానబెట్టేసి రుబ్బి వేస్తాను. సో ఇది ఎవ్రీ థర్స్డే మాకు ఇది కంపల్సరీ వేయాలి ఈ ముగ్గు కూడా. సో ముగ్గు వేసేసి అప్పుడు కిందకి వెళ్తాం ఎండ చేయడానికి. ఇక్కడ కూడా వేస్తాను, ఇప్పుడు గుమ్మం దగ్గరను అక్కడ కూడా వేస్తాను. ఇలాగా డిజైన్ గాను పెద్ద ముగ్గేస్తాను ఏకంగా. ఎంట్రన్స్ లో ఇలాంటి ముగ్గేస్తాను, జస్ట్ సింపుల్ గా ఉంది బట్ బాగుంది చూడడానికి. 10:30 అవుతుంది అండ్ డిన్నర్ చేసుకుని పైకి వస్తాం. మేము అన్నింటినీ పట్టుకొని వచ్చాను నేను.
సాయంత్రం టీ తాగలేదు, అలాగే మేడకపోయాను. సో ఇప్పుడు టీ తీసుకొని వచ్చాను తాగడానికి. అండ్ మాన్యా కూర్చొని ఇన్ హిందీయా ఇంగ్లీషా, హిందీ హోంవర్క్ రాసుకుంటుంది. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఇప్పుడు అవుతుంది 5 o'clock అండ్ నేను 3 o'clock నుంచి లేచి స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మాకు ఈరోజు లక్ష్మీవారం పూజ, మార్గశి లక్ష్మీవారం పూజ. సో మమ్మీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది మార్గశి మాసం. తెలుగులో ఇంకా కార్తీక మాసం నడుస్తుంది, బట్ మమ్మీ వాళ్ళకి మార్గశి మాసం స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను యాజ్ యూజువల్గా తెలుగు ఇంకా ఒరియా 2 పూజలు చేస్తాను, 2 కస్టమ్స్ చేస్తాను. కాబట్టి నేను కూడా పొద్దున్న లేచి రెడీ అయిపోయాను లక్ష్మీ పూజ కోసం. సో నేను నిన్న నైట్ వీడియో ఎండ్ చేయడం అవ్వలేకపోయింది నాకు, ఎందుకంటే తొందరగా పడుకోవాల్సి వచ్చింది. తొందరగా అంటే అదే 12 అయిపోయింది పడుకోవడానికి, బట్ వీడియో ఎండ్ చేయలేకపోయాను. సో ఎనీస్ వ్యూయర్స్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని నా వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్లో కొత్త వ్యూయర్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త వీడియో దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ యూ. Thank you so much for watching my videos. Thank you. Bye bye.